అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పల్నాడు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత రాజకీయ స్కీమ్లు స్కామ్లు మళ్ళీ మొదలయ్యాయని చెప్పాలండి. ఎందుకంటే జగన్ గారి స్ట్రాటజీ ఏంటి? 2014 నుంచి 2019 వరకు ఓదార్పు యాత్ర, లేదా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అక్కడక్కడ పెట్టడం, వాటి ఓపెనింగ్కి వెళ్ళడం. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య, తర్వాత ఆయనకు విగ్రహం పెట్టడం, ఆయనకి దండేయటం. ఆ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర, ఇవే ఆయన కథలన్నీ. కోడికత్తి ఎక్కడో జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు. ఇలా జనంలోకి వెళ్ళి జనాన్ని ఉద్రేకపరిచి అక్కడ శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడం ద్వారా అక్కడ ఏదో జరిగిపోయిందని దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ అని ఒక బురద జల్లటం అనే కాన్సెప్ట్ అయినా 2009 నుంచి కూడా అదే ఆయన స్ట్రాటజీ. అయితే అదంతా మనం చూసాం. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా నష్టపోయిందో కూడా చూసాం. ఈరోజు పల్నాడులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఎప్పుడో చచ్చిపోయాడట ఆత్మహత్య చేసుకుని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట. దానికి మన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఎగేసుకు వెళ్ళిపోతున్నారట. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేది ఎవడు, ఆపేది ఎవడనేమో వాళ్ళు పెద్ద పెద్ద ఇది ఏంటి ఇటుపోతున్నారు నాకు అర్థం కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసండి, సంవత్సరం క్రితం ఒక గల్లీ కార్యకర్త బెట్టింగ్ ఆడి ఆ బెట్టింగ్లో డబ్బులు పోవడం ద్వారా పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. ఆ గల్లీ కార్యకర్త పేరు నాగమల్లేశ్వరరావు, తెలుగులో రాద్దాం ఉండండి. ఇతను బెట్టింగ్ ఆడాడు. ఆ బెట్టింగ్ ఆడడానికి కూడా కారణం ఎవరు? వైసీపీ వాళ్ళే, ముఖ్యంగా జగన్. ఎందుకంటే ఆయన వైనాడు 175 అనేవాడు. మనం 175కు 175 గెలిచేస్తున్నావురా, పండగ చేసుకోండి రా. 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి బాగుందట కదా, లేదు 11వ తారీఖున అయితే బాగుంటుందట, వైజాగ్లో పెట్టుకుందాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్రమాణం చేస్తారనేమో. ఆ సాక్షిలో గుడ్డోడు ఉంటాడు ఒకడు, వాడేమో డిస్కషన్లో ఇలా ఆరామస్తాను గేరామస్తాను అనుకుంటూ వచ్చేసి అబ్బాయి గెలిచేస్తుంది వైసీపీ. ఇలా చెప్పడం వల్ల నాగమల్లేష్ ఏం చేసాడంటే అండి, ఉన్నయే లేని చూసారే మొత్తం మన వాళ్ళందరూ చెప్పేస్తున్నారు. జగన్ అయితే డైరెక్ట్ 175 అంటున్నాడు, ఆరామస్తా రోజు మనం గెలిచేస్తాం అన్నాడు. డైరెక్ట్ 175 రాకపోయినా కనీసం 100కి వెళ్ళమా మనం అని దాదాపు 3.5 నుంచి 4.5 కోట్లు అక్కడెక్కడ డబ్బులు అంటేసి పెట్టేశాడు బెట్టింగ్ పెడితే ఏమైంది, వైనాడు 175 కాస్త 11 సీట్లు పరిమితం అయిపోయింది. డబ్బులు పోతే ఇతను ఏంటి గెలిచేస్తున్నాడని జగన్ చెప్పాడు, ఆరామస్తా అని చెప్పాడు, సాక్షి మీడియా చెప్తుంది. ఇంకా డైరెక్ట్గా ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం కూడా చూసేస్తున్నారు. ఆ సాక్షి గుడ్డాడు కూడా ముహూర్తం పెట్టేస్తున్నాడు అనుకుని కన్ఫర్మ్ అయిపోయి పెట్టాడు. దానికి కారణం ఎవరో అతను చచ్చిపోవడానికి. ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, సాక్షి మీడియా అని వాళ్ళే చంపేసి మళ్ళీ వాళ్ళే విగ్రహం దండేయడం వాళ్ళ స్టైలు. ఇతను ఏం చేశాడు, పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? పోయిన సంవత్సరం జూన్ 6న పురుగుల మంది తాగాడు, జూన్ 9న చనిపోయాడు. ఇక్కడ ఆత్మహత్య యత్నం చేశాడు. అలాగే జూన్ 9న చనిపోయాడు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 12. జూన్ 12వ తారీఖున కూటమి ప్రభుత్వం వచ్చిందండి. అతను చనిపోయిన దానికి కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. కానీ దీనికి కూటమి ప్రభుత్వానికి మా కార్యకర్తను చంపేశారు కాబట్టి మా ఊడికి విగ్రహం పెట్టుకుంటాం, ఈవేళ విగ్రహం ఓపెనింగ్ అని బయలుదేరారు. చేసిన పని ఏంటి తెలుసండి, సంవత్సరం క్రితం చచ్చిపోయాడు అతను. బెట్టింగ్ ఆడి చచ్చిపోయాడు. అతనేమి కార్గిల్ యుద్ధంలో చచ్చిపోలేదు, అతనేమి పుల్వామా దాడిలో చచ్చిపోలేదు, అంతేందుకు మొన్న పహల్గామా దాడిలో కూడా చనిపోయిన వ్యక్తి కాదు, లేదా యుద్ధంలో చనిపోయిన సైనికుడు కాదు, లేదా విధి నిర్వహణలో భాగంగా ఏదో ఒక ఆడపిల్లని కాపాడిపోయి చనిపోయిన పోలీస్ అధికారి కాదు, సమాజం కోసం చనిపోయిన వ్యక్తి కాదు. అతనికి ఎందుకే విగ్రహం? ఏం సాధించాడని విగ్రహం? బెట్టింగ్ వేసి ఈ జగన్మోహన్ రెడ్డినో సాక్షి మీడియానో నమ్మి డబ్బులు అప్పనంగా దొబ్బేద్దాం వేరే వాళ్ళు అని చెప్పి అక్కడెక్కడ తెచ్చాడు, బెట్టింగ్ చేశాడు. అంటే ఒక రకంగా అత్యాసపరుడు అతను అత్యాసకు పోయి ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం పెడతారా? అలా రే అసలు సిగ్గు శరవేమని అనిపిస్తుందా మీకు? అంటే అలాంటి వాడిని చూసి ఇంకో 10 మంది తయారవ్వాలి. అక్కడ అరే మనం కూడా బెట్టింగ్ చేసి మనం కూడా పురుగుల మంది ఆగెత్తే మనకు కూడా విగ్రహాలు పెడతారని ఇంకో 10 మంది తయారవ్వాలా? అలాంటి వాడికి ఇప్పుడు విగ్రహమా? అది సంవత్సరం తర్వాత మళ్ళీ చనిపోయిన వెంటనే ఒక కార్యక్రమం రోజు లేకపోతే ఇంకో రోజు అవి బాబు తను చాలా మంచోడు, చాలా పోటుగాడు, మన కోసం ఎంతో పనిచేశాడు, దేశ అభివృద్ధి కోసం లేదా గ్రామం కోసం పనిచేసిన వ్యక్తి అని అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు గొడవలు క్రియేట్ చేయాలంటూ కారణం ఉండాలి. ఇప్పుడు విగ్రహావిష్కరణ అండి అతనికి. ఏమంటే అతను ఎవరెందుకని గల్లీ కార్యకర్త. కనీసం అతను ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డితో ఫోటో కూడా తీసుకున్నాక అతనికి వర్కౌట్ కాలేదు. అంటే ఎంత చిన్న కార్యకర్త చూడండి. అలాంటి అంటే కార్యకర్త కాదు కూడా తెలియదు మనకి. అలాంటి వ్యక్తికి విగ్రహావిష్కరణ పెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడట. అరే ఏం డ్రామాలు ఆడుతున్నారా? నేను చెప్పాను కదా, అతను గల్లీ కార్యకర్త అనడానికి నిదర్శనం ఏంటంటే ఇదిగో, జగన్తో ఫోటో కోసం ఎంతో ఎదురు చూసి ఆఖరికి నాగమల్లేశ్వరరావు తల్లిదండ్రులు ఆఖరికి చనిపోయాడని కనీసం ఒక ఫోటో తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అతని దగ్గరికి రానివ్వని పరిస్థితి అతనిది. అలాంటి ఒక సామాన్యుడి కోసం
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విగ్రహం కట్టేసి ఆ విగ్రహావిష్కరణకు వచ్చేస్తాడా? ఇదంతా ఈ నాగమల్లేశ్వరం మీద ఉన్న ప్రేమ. అలా కుటుంబానికి మీకు అలా బుర్ర పని చేస్తుందా? ఆడని డబ్బులు ఎందుకు పడాడు? బెట్టింగ్. జగన్ రెడ్డి వైనాట్ 175 స్లోగన్ విని, సాక్షి మీడియా ప్రచారం విని, వైసీపీ వాళ్ళు చేసిన మోసం విని, ఆ ఒక్క నాగమల్లేశ్వరరావే కాదండి, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది గుడ్డ మర్చిపోయారు. ఇది ఆ వైసీపీ వాళ్ళు. అర్థమైంది మీకు? ఎంతో మంది పెట్టారు బెట్టింగ్లు. కాకపోతే తేలుగుట్టిన దొంగలాగా ఎవడు మాట్లాడతలేదు బయటికి. ఇంకెతనైతే స్థాయి దాటిపోయింది కాబట్టి చచ్చిపోయాడు. నిజంగా లేదు, ఆ కొడుకు చచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. కనీసం వాడు బతుకున్నప్పుడు కనీసం ఒక సెల్ఫీ కూడా ఇవ్వలేదండి. బతుకున్నప్పుడు సెల్ఫీ ఉన్నోడికి చచ్చిపోయిన తర్వాత విగ్రహం పెట్టాడండి. ఈ మాత్రం బుర్ర లేకుండా ఎలా ఉన్నారండి? తల్లికి కూడెట్టినోడు పెంతలకి పొడిచి పెట్టాడట, నమ్ముతారా? అంత గల్లీ కార్యకర్త అతను. ఏమండి?